నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాల వృద్ధాశ్రమంలో అనగాం చైర్మన్ గాను శ్రీ సుధాకర్ గారు మరియు రవిమిత్ర బృంద సభ్యులైన శ్రీ పొలసి రవికుమార్ గారు, శ్రీ మోహన్ గారు, శ్రీ ఎస్వి సుధాకర్ గారు, శ్రీ ఏచూరి చంద్రరావు గారు, శ్రీ కాజా మొహిద్దీన్ గారు, శ్రీ గాయత్రి చరణ్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి నెలవారీ దాతగా మార్గశిర మాస పౌర్ణమి శుభ సందర్భంగా ప్రతి నెల ఒక పూట అన్నదానం చేసుకున్న 65 మందికి ఆ విష్ణుమూర్తి ఆశీస్సులతో అన్నదానం చేస్తున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే సుధాకర్ గారు మరియు రవిమిత్ర బృంద సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మీరు ఏ సంకల్పం అనుకున్నారో అది నిర్వహణ కోరుకుంటూ మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ప్రతి నెల పౌర్ణమి రోజు ఒక పూట అన్నదానం చేస్తూ ఇక్కడ ఉన్న 65 మందికి కడుపును అన్నబెడుతున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మీ కుటుంబ సభ్యులకి ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు, ఆ పరమశివుని దేవుడు, అలాగే ముక్కోటి దేవతల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ పొలసి రవికుమార్ గారికి, శ్రీ మోహన్ గారికి, శ్రీ ఎస్వి సుధాకర్ గారికి, శ్రీ ఏచూరి చంద్రరావు గారికి, శ్రీ కాజా మొహిద్దీన్ గారికి, శ్రీ గాయత్రి చరణ్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడెదురైన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విష్ణుమూర్తి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు ఉషలమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తాను చేస్తున్న 100 మంది 1000 మందితో చేపిస్తున్న పెంటేశ్వరకు మరియు ఉషలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు సుధాకర్ గారు మరియు రవిమిత్ర బృంద సభ్యులు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు స్వీట్ మర్దకాజా, ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే ఆలు మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ. వద్దని చెప్పిన